శారదమ్మ తల్లి, చెప్పమని. ఇప్పుడు మనం వెళ్లే కొత్తింట్లో నీ నాట్యానికి, నా నట్టువాంగానికి సరిపడ హాలుందా? అక్క, నాట్యానికి మీ నట్వాంగానికి సరిపడే హాలే కాదంటీ, ఈ రాధమ్మ తల్లి సీరియస్ గా చదువుకోవడానికి, హాయిగా ఉయ్యాలుగడానికి కూడా కావాల్సిన గదులు, బాల్కనీలు ఉన్నాయి. ఏవత, బ్రోకర్ విశ్వనాథం వాట్సాప్ లో ఫోటోలు పంపాడన్నా? పంపాడు. పైన ఫ్యాన్లు, కింద కార్పెట్లు పంపించాడు. ఊరికి వెళ్తున్నట్టుగా మనం ముఖ్యమైన బట్టలు తీసుకెళ్తే చాలన్నాడు. ఇక్కడ వస్తువు అక్కడ పెట్టక్కర్లేదన్నాడు. ఫుల్ ఫర్నిష్డ్ అన్నాడు. ఏ వస్తువు కావస్తూ అలా అలా అమరున్నాయట. అంతకన్నా ఇక మనకు కావాల్సిందేముంది? పైగా ఇక్కడికంటే అక్కడ అద్దె ఓ 5,000 తక్కువ కూడా. మరి చెప్పరే, కానిండి. ఇది అన్యాయం, అక్రమం, దగ, మోసం, కుట్ర, నమ్మక ద్రోహం, నయవంచన. ఏంటి మన్మథరావు గారు, ఏంటి దగా, ఏంటి మోసం? కాదా మరి నాకు చెప్పా పెట్టకుండా మీరు ఇల్లు ఖాళీ చేసేయడం మోసం కాదా? మీరే చెప్పండి. ఇందులో మోసం ఏముంది? ఓనర్స్ ఇల్లు ఖాళీ చేయమన్నారు, చేస్తున్నాము. ఇంకో ఇల్లు అద్దెకి చూసుకున్నాం, వెళ్తున్నారమ్మా, వెళ్ళొద్దని నేను అంటలేదు. కాకపోతే తల్లి తండ్రి లేని ఇద్దరు ఆడకూతుళ్ళని అనుక్షణం కనిపెట్టుకునుండే పెద్ద మనిషిని కదా. ఓ మాట చెప్తే నేను కాదంటానా? అబ్బా, అసలు మీరు ఏం చేస్తున్నా, నాట్యం చేస్తున్నట్టుంది అనుకోండి. అది కాదు సార్, డస్ట్ ఉంది కదా అని కొంచెం దూరంగా ఉండమంటున్నాను. అయినా సరే భంగిమే బ్యూటిఫుల్ భంగిమ. గతేడాది ఈ రోజుల్లోనే ఒక పున్నమి రాత్రి మీరు నా ఎదురింట్లో, ఈ ఇంట్లోనే దిగారు. అప్పుడు ఆకాశం వైపు చూశాను. చూస్తే ఒక్కడే చంద్రుడు. పౌర్ణమైనా కూడాను 0 వోల్ట్ బల్బు లాగా డిమ్గా ఎలుగున్నాడు. కిటికీలు అయ్యిందా? అవుతోంది సార్. ఓ తొందరగా కానీజా. ఏంట్రా ఒంటేలు ఇంత వాసన వస్తుంది? కొంపతి షుగరా? అవును సార్. రై, ముందు డాక్టర్ చూపించుకుని మందులు వాడరా, లేకపోతే నువ్వు కాదు మేం పోతాం. అయ్యిందో? అయిపోయింది సార్. మెల్లగాండి, పడిపోతాను. పద. అవునో రే, సుబ్బిశెట్టి గారి ఇంట్లో పోయిన ఎండిగిన్న ఎన్ని తులాలు ఉంటదంటావరా? ఎంత ఉంటదండి? 10 తులాలు ఉంటది. పోయిన ఎండిగిన్న ఎన్ని తులాలు ఉంటుందో తెలుసు కానీ దొంగతనం మాత్రం నువ్వు చేయలేదు అంటావే? గురువుగారు ఏమనంటే అన్నామంటారు గాని, ఇప్పుడు తాజ్మహల్ చూడటానికి వెళ్ళామండి. చూసినంత మాత్రం అది పోయిందనుకోండి, ఆ పోయిందని మా మీద ఎత్తే తప్పు కదండి. తప్పండి బాబు, చాలా పెద్ద తప్పు. బాగా ముదిరిపోయారా నువ్వు. మా మమ్మీ కూడా అదే మాట అనేదండి. మమ్మీనా? గురువు గారు, మా మమ్మీ ఏమనేదంటే, ఒరే నాయనా, నువ్వు బాగా ముదిరిపోతున్నావురా, కాబట్టి వీలైనంత త్వరగా పెళ్లి చేసుకోరా అనేదండి. ఇప్పటికిప్పుడు పెళ్లి అంటే ఎలా కుదురుతుంది? గురువు గారు, ఏదే మీ ఎరకలో మన రేంజ్ కి తగ్గ సంబంధం ఏమైనా ఉంటే చెప్పకూడదు. మన రేంజ్ నా రేంజ్ ఒకటేట్రా. పద. అవును రే, 10 తులాలు ఎండిగిన్న మార్కెట్ లో కొత్తది ఎంత ఉంటదంటావు? ఉంటదండి, 6-7 వేలు ఉండదు. ఇప్పుడు దొంగతనం చేసింది బాగా పాతది మార్కెట్ లో అమ్మేవనుకో, ఎంత వస్తుందంటావు? ఓ 2 ఏళ్ళు రావడమే కాకనండి బాబు. నీకెంత ఇచ్చాడు రా? ఎంత ఇచ్చాడండి? 1200 ఇచ్చాడు. అంటే 1200 ఇస్తాడు అని చెప్తున్నానండి. రేయ్, దొరికిపోయావురా. సుబ్బిశెట్టి గారి ఇంట్లో ఎండికిన్నా నువ్వే దొంగతనం చేసేసావని కన్ఫామ్ గా నేను చెప్పేస్తున్నాను. అయ్యగారు, ఇదిగో ఇలా అంటాం తప్పండి. సారు, ఆ సుబ్బిశెట్టి గారు ఏదో వాళ్ళ ఇంట్లో ఎండికిని పోతే నా మీద నిందేశాడండి. నన్ను దొంగ అంటుంటే నేను ఎంత బాధపడ్డారో మీకేం తెలుసండి? మీకేం తెలుసు? తట్టుకోలేకపోతున్నాను. ఒరే ఆపరా, ఏదో రక్షణ నువ్వును. పోలీస్ బాబు, ఆపరాని సీరియల్ యాక్షన్ నువ్వు సర్పేత్ర ఇందాక నుంచి. నమస్తే బాబు. ఏరా ఏంటి బాగున్నావా? ఎలా ఉందేంటి మీ అత్తూరు విజయనగరం?
మా అత్తూరే కదా విజయనగరమే కదా దానికేడు బాబు ఫుల్ బాటిల్ లా కలకల్లాడిపోతుంది. ఇదేంటి సారు విజయనగరంలో పుట్టి పెరిగిన పోలీసు బాబుకి నలిగిన సొక్కా ఏంటి సారు? ఇలాగ రండి ఇస్త్రీ చేసి పెడతాను. చక్కగా సోగ్గా ఉంటది. రండి బాబు. విన్నామంటరా? అద్దిరా అద్దిరా ఇచ్చినారు అందానంటే పద మానేసి పద. డిక్కీలో సామాన్ తీ బాబు. బాగుంది కదా? ఆ నరక చూడు ఐసా, ఆ కళ్ళు చూడు ఐసా, ఆ కళ్ళు చూడు ఐసా. ఆహా అబ్బబ్బబ్బబ్బా, ఈ ఫిగర్ మా అల్లుడికైతేనా? ఆగండమ్మా, కుడికాలు ముందు పెట్టి ఇంట్లోకి వెళ్ళండి. ఇదేమైనా అత్తారిలా? నువ్వు మరీ మనీ. అత్తారిల్లో అద్దిల్లో తర్వాతమ్మా, కొత్తింటికొచ్చాం, కుడికాలు పెట్టమన్నాను, పెట్టండి. కలిసొచ్చి మీ అక్క చెల్లెలిద్దరికి ఆ 3 ముళ్ళు పడితే అంతకంటే నాకు కావాల్సిందే ఉంది. మనీ, నీకింతకు ముందే చాలా సార్లు చెప్పాను, నన్నుగా గౌరవించేవాడు దొరికేంత వరకు పెళ్లి మాట ఎత్తద్దని. సరేనమ్మా, నువ్వు ఏ కాలు పెట్టినా మంచిదే, ఏదో కాలు పెట్టరా. అక్క, ఆంటీ ఎందుకు చెప్తుందో విను. సరే. ఆహా ఆహా కళ, ఎంత అందమైన కళ. ఏంటక్క ఇదంతా? నాకంతా ఆశ్చర్యంగా ఉంది. నువ్వు చెప్పినట్టే ఇక్కడ ఏ వస్తువు కా వస్తువు అమర్చి పెట్టినట్టు ఉన్నాయి. లేకపోతే శారద్ తల్లి ఊరుకుంటుందా? బ్రోకర్ విశ్వనాథాన్ని బతకనిస్తుందా? అక్క, ఫోన్ నీకే. ఇదొకసారి పట్టుకో. జాగ్రత్త. హలో శారదమ్మ గారు, నమస్తే. నేనమ్మా విశ్వనాథాన్ని మాట్లాడుతున్నాను. కొత్త ఇంటికి వచ్చారా? ఇల్లు ఎలా ఉందమ్మా? మీరు చెప్పినట్టుగానే బాగుంది. ఇల్లంతా చూసారా? లేదు, ఇప్పుడే వచ్చాం. మీకు బాగా నచ్చుతుందమ్మా, అందుకే ఆ ఇల్లు సెలెక్ట్ చేశాను. ఏదైనా ప్రాబ్లం ఉంటే ఫోన్ చేయండి. అలాగే. తెల్లారి లేచిన దగ్గర నుంచి నా ఆపరేషన్లన్నీ అక్కడి నుంచే. ఉంటాను. బ్రోకర్ విశ్వనాథం ఇల్లు ఎలా ఉందని అడుగుతున్నాడు. ఇల్లుకే ఇంద్ర భవనంలా ఉంది. సరే రండి, సామాన్లు ఇంట్లో పెడదాం. కళ, అందమైన కళ. కళ, అందమైన కళ. ఎక్కడికి వెళ్ళింది? అబ్బా! కళ కళ, అందమైన కళ. గట్టిగానే వేసారులేండి, ముందు బొత్తాలు సర్దుకోండి. అరే, అత్తూరు విజయనగరం వాళ్ళే ఎంత బాగా ఇస్త్రీ చేయగలరని మళ్ళీ నిరూపించారు ఐరన్. ఒరేయ్, అసలు నీ కష్టానికి ఎంత ఇచ్చినా తక్కువే గాని ఈ రూపాయి ఇచ్చిన ఐరన్. వామ్మో, రూపాయే? చాలా ఎక్కువ ఇచ్చేశారు బాబు. రేయ్,
రూపాయిని తక్కువ చేసి మాట్లాడుకు. ఈ రూపాయితోటే ఛాలెంజ్ సినిమాలో చిరంజీవి గారు కోట్లు సంపాదించారు తెలుసా? అవునండి, శివాజీ సినిమాలో సూపర్ స్టార్ రజనీకాంత్ గారు కూడా ఈ ఒక్క రూపాయితోనే కోటాను కోట్లు సంపాదించారు. అది రేయ్, నువ్వు కూడా అలా సంపాదించాలని, సంపాదిస్తావని మనసు పెద్ద చేసుకుని రూపాయి ఇచ్చారు ఈ పోలీసులు తెలుసా? అలాగే బాబు. ఏ రూపాయి ఖర్చు ఒక్క మందు కూడా రాదు. డ్రెస్ రెడీనా? ఎప్పుడో రెడీ బాబు. సరే, ఎంత? ఎంత బాబు? డ్రెస్సుకి 20 అంతే. డ్రెస్కి 20? ఆ, అదే మా విజయనగరంలో అయితే 10. గట్టిగా మాట్లాడితే మా విజయనగరం బొంకుల దిబ్బ దగ్గర 5. ఆహా విజయనగరం బొంకులు తిప్ప, విజయనగరం బొంకులు తిప్ప. అబ్బబ్బబ్బబ్బబ్బ, ఎన్నాళ్ళకిన్నాను బాబు. బొంకులు దెబ్బ దగ్గర అన్ని సీపే బాబు. వంకాయ సీప్, వంకాయలు, సొరకాయ సీపు, కాకరకాయ సీపు, ఆనపకాయ సీపు, అసలు ఏదైనా అక్కడ సౌకే బాబు. ఎప్పటికి కూడా విజయనగరం బొంకులు దెబ్బ దగ్గర 5 రూపాయలకి ఇస్త్రీ చేస్తున్నారంటే అది బాబు విజయనగరం అంటే. అంతే విజయనగరం అంటే. అయితే మీది విజయనగరమా? నాదేటి బాబు, ఈడి విజయనగరం, ఈడు అత్తోరు విజయనగరం, ఈడు అత్తోరి కూతురు విజయనగరం, ఈడు అత్తోరి కూతురు విజయనగరం. ఆ మారిపోతే మనందరిది విజయనగరమే బాబు. ఓర్ నాయను, ఈ పోలీస్ విజయనగరం పిచ్చోళ్ళ ఉన్నాడు. ఇక్కడ నుంచి జంప్ అవడం మేలు, లేకపోతే చంపేసేలా ఉన్నాడు. ఇదిగో డబ్బులు. బాబు ఇదిగో బాబు మీ సిల్లరా. నువ్వే ఉంచుకో. ఉంచుకోరా, విజయనగరం అంటే అంతేరా, ధర్మప్రభులు. విన్నావా? విన్నానండి. పెబులు ధర్మ పెబులు. పొద్దు పొద్దునే ఎవరబ్బా ఇలా పడుకున్నారు? రాధా, రాధా, హే గోపి, గోపి! రాధా, ఇక్కడికి నువ్వెప్పుడు వచ్చావు? ఇప్పుడే గాని నువ్వేంటి మా ఇంట్లో? ఇది నా రూమ్ కాబట్టి. నీ రూమా? అవును రాధమ్మా, ఇది నా రూమే. విషయం ఏంటంటే ఇది మా ఇల్లు. మీ ఇల్లా? అవును, మీరు ఎదురింట్లో అక్కడ దిగాలి, కానీ ఇక్కడ దిగేశారు. ఫోన్లే, అత్తగారింట్లో ముందే అడుగు పెట్టావు. ఇక దీంతో పనిలేదు. రాధా, అయ్యో అక్క! అరవకు, అంతా మన మంచికే జరిగిందనుకుందాం. వచ్చిన అవకాశాన్ని వదులుకోవద్దు. కమాన్, కాసేపు స్వీట్ నథింగ్స్ మాట్లాడుకుందాం. అబ్బా, వాసన, కమ్మటి కాఫీ వాసన. ఆహాహా, బాపు బొమ్మల ఎంత అందంగా ఉంది. వేడి తెగితే ఇంకా బాగుంటుంది. మల్లెపూలు. ఆహాహా, రాధా, వేడిగా కాఫీ పెట్టాను, తాగు. అందమైన కళ. నేను ఈ లోపు స్నానం చేసొస్తాను, సరేనా? అబ్బా, ఎంత బాగుందో. ఏదివిడా కళ కదా. మనీ, మనీ! అమ్మా, స్నానం చేద్దామని సోప్ తీసుకొని కిచెన్ లో పెట్టి మర్చిపోయాను. కొంచెం తీసుకురావా? సోప్ ఎక్కడుంది? అలాగేనమ్మా. హా. నీకే చెప్తుంది, తొందరగా తీసుకురా. కళ ఎంత బాగుంది. అమ్మాయి ఇక్కడ సోప్ పెట్టానంది. ఎక్కడ పెట్టిందబ్బా? ఏది సోప్ తెచ్చావా? తొందరగా ఇవ్వు. అబ్బా, ఏంటింత షాక్ కొట్టింది? ఇదేంటి, ఏదో షాక్ కొట్టినట్టు అనిపించింది. ఈ సొక్క ఎవరిదిరా బలిగుంది. ఎందుకురా ఏడుస్తున్నావు? మా అమ్మ గుర్తొచ్చింది సార్.
అమ్మ మీద అంత ప్రేమ ఉన్నోడివి ఎండిగిన్నె ఎందుకురా దొంగతనం చేశావు? మై మమ్మీ కోసం సార్, మై మమ్మీ కోసం, మా అమ్మ కోసం సార్. సినిమా టైటిల్ చెప్పకరోయ్ నాకు. సినిమా టైటిల్ కాదు సార్, నిజం ఆ? నిజం చెప్తున్నాను సార్. విజయనగరంలో ఉంటున్న మా అమ్మకి జ్వరం వస్తే, సార్ వింటున్నారా? ఆ? విజయనగరంలో ఉంటున్న మా అమ్మకి జ్వరం వస్తే మందులు కొనటానికి డబ్బులు లేక ఏం చెయ్యాలో ఎలా చెయ్యాలో అర్థం కాక వెండి గిన్నె దొంగతనం చేశాను సార్. నేను చేసిన తప్పే అన్నా ఒప్పుకుంటాను సార్, కానీ ఎవరి కోసం చేశాను? విజయనగరంలో ఉంటున్న మా అమ్మ కోసం చేశాను సార్. మా అమ్మ కోసం చేశాను, మా అమ్మ కోసం, విజయనగరంలో ఉంటున్న అమ్మ కోసం సార్. ఏంట్రా మీ అమ్మ విజయనగరంలో ఉంటదా? అవును సార్, అవును. ఏ వీధిలో ఉంటదరా? లక్కపందిరిలో సార్. మీ అమ్మ లక్కపంది వీధిలో ఉంటదా? అవును సార్, లక్కపందిరి వీధిలో. విజయనగరంలో లక్కపంది వీధిలో ఉంటున్నా తల్లి కొడుకువా నువ్వు? నేనే సార్, నేనే ఆ లక్కపందిరి వీధిలో ఉంటున్న తల్లి కొడుకుని సార్. ఎందుకురా నాకు చెప్పలేదు? ఒరేయ్, విజయనగరంలో లక్కపంది వీధిలో ఉంటున్న తల్లులు దిక్కులు పిక్కటెల్లేలా ఏడవకూడదురా, ఏడవకూడదురా. ఒరేయ్ వాళ్ళు పాపం ఎయ్యేళ్ళు బతకాలరా. ఎలా బ్రతుకుతారు సార్ మీరు ఇలా సంఖ్యలు వేస్తే? ఇదిగోరా ఇప్పేసుకోరా, వెళ్ళిపోరా మీ తల్లి దగ్గరికి. ఇప్పుకుంటాను సార్. విజయనగరం అంటారా? మీ దగ్గర జాగ్రత్తగా పెట్టుకోండి సార్. ఉంటాను సార్, మీరు దేవుడు సార్. వెళ్తాను సార్. రై ఆగో. తీయరా, విజయనగరంలో మీ తల్లి దగ్గరికి వెళ్ళడానికి నీ కార డబ్బులు ఉన్నాయంటరా? డబ్బులు లేవు సార్. నీ దగ్గర డబ్బులు ఉండవని నాకు తెలుసురా. రై ఇదిగో. కాదు కాదు కాదురా, మొత్తం పట్టుకెళ్ళరా. వెళ్ళరా సార్, విజయనగరంలో మీ తల్లి దగ్గరికి వెళ్ళరా. వెళ్తూ మీ అమ్మకి పళ్ళు కూడా తీసుకెళ్ళరా. పళ్ళు మీ పేరు చెప్పి మా అమ్మకి పళ్ళు తీసుకెళ్తాను సార్. చూసేమంటారా ఎరును? విజయనగరం వాళ్ళు అమాయకులరా. ఇప్పుడే తెలిసిందండి. పాప వాళ్ళకి దొంగతనం చేసి తప్పించుకోవడం కూడా చేత కాదురా. పాప వాళ్ళ అమ్మకి జ్వరం అంటారా అని ఆడు చెప్తే నమ్మేస్తారా? ఆడసలు విజయనగరం వాడే కాదు, ఆడెక్కడోడే. ఆడికి అసలు అమ్మ కూడా లేదు, ఎప్పుడో చచ్చిపోనాది. నిజమా? నిజం. కావాలంటే నా ఐరన్ మీద ఒట్టు. విజయనగరంలో పుట్టి విజయనగరంలో పెరిగిన నన్నేం మోసం చేస్తావంటరా? ఒరేయ్, నిన్నొదలరా. అసలు ముందే చెప్పచ్చు కదరా ఐరన్. రేయ్ చెబుతారు నువ్వు ఇచ్చిన బోర్డు రూపాయికి. రేయ్, ఈ పోలీసు వాళ్ళు తప్పించుకుని ఎక్కడికి పోలేవురా. నువ్వు ఎక్కడున్నా పట్టేసుకుంటారు. రేయ్, ఎక్కడున్నావు? రా కనపడు. రేయ్ రారా బయటికి. రేయ్ ఎక్కడ్రా? రారా బయటికి. ఎక్కడ్రా? రేయ్ నా కనుకొప్పే పారిపోతావురా. రేయ్ నాది విజయనగరం రా. ఎక్కడున్నా పట్టేస్తాను ఇన్ని వాళ్ళ. అందమైన కళ. మనీ, ఈ డ్రగ్స్ పట్టడం లేదు, కొంచెం పెట్టు. మనీ, నీకే చెప్తుంది. జిప్ పెట్టు. పెట్టు. పూజ గది ఎక్కడుందో ఇప్పటి వరకు చూడలేదు. అమ్మో, అక్కడికి కేక్ పెట్టింది. ఏం జరిగిందో పద వెళ్ళి చూద్దాం. ఎవరు నువ్వు? ఈ ఇంట్లో ఏం చేస్తున్నావు? అవును, నేనేం చేస్తున్నాను? అసలు ఇక్కడ నేను ఎందుకున్నాను? ఎందుకున్నావో నాకు బాగా తెలుసు. నీలాంటో నేను చేయాలో ఇంకా బాగా తెలుసు. ఇంత గట్టిగా తెలియదేంటి? ఇది కల కదా? It's true. ఎవరండి మీరు? ఇక్కడికి ఎందుకు వచ్చారు? ఎందుకు వచ్చానా? ఇది ఎవరిల్లు అనుకున్నావు? ఎవరిల్లు? ఇది నా ఇల్లు కదా? తమాషాగా ఉందా? ఇది మా ఇల్లు అని మీకెవడు చెప్పాడు? బ్రోకర్ విశ్వనాథన్ ఓ చెప్పాడు. బ్రోకర్ విషయం ఎవడు? వాడెవడో నువ్వెవడో ఇప్పుడే తెలుస్తానుండు. ఏంటి కన్ఫ్యూజన్? హలో హలో విశ్వనాథం,
నేను శారదని మాట్లాడుతున్నాను. చెప్పండమ్మా. గాంధీనగర్ 2వ వీధిలో నెంబర్ 9 ఇల్లు మనదే కదా? మనదేనమ్మా. కోరి వీడెవడో మనది కాదంటున్నాడు. ఎవరమ్మా ఆయన? చెప్పు, నీ పేరు చెప్పు. నీ పేరేంటని అడుగుతున్నాడు విశ్వనాథం. ఎన్వి రావు. ఏవి రావట. హలో, ఎన్వి రావు. ఎన్వి రావట. ఎన్వి రావా? అయ్యో, ఆయన ఇంట్లోకి మీరెందుకు వెళ్ళారమ్మా? ఆయన ఇల్లా? ఆయన ఇంట్లోకి నేను ఎందుకు వెళ్తాను? మన ఇంట్లోకే వచ్చాను. మన ఇంట్లోకి వస్తే ఈ గొడవ ఎందుకుంటుందమ్మా? మనది నెంబర్ 9, ఆయనది నెంబర్ 6. నేను నెంబర్ 9 లోకే వచ్చాను. అయినా లేదు లేదు, ఏదో పొరపాటు జరుగుంటది. నేను ఇప్పుడే వస్తున్నాను, ఉండమ్మా. విశ్వనాథం వచ్చేస్తున్నాడు. రాని నీ సంగతి తేల్చేస్తా. రాని రాని, నేను వాడి సంగతి నీ సంగతి రెండు తేల్చేస్తాను. చూద్దాం. చూద్దాం. ఏంటక్కా, ఏం జరిగింది? ఈ ఇల్లు మనది కాదట. మనది కాదా? మరెవరిదంట? అదే. అవునా? ఏంటన్నయ్యా, ఎవరు వీళ్ళు? అదే తమ్ముడు, నాకు అర్థం కావడం లేదు. నాకు తెలుసు, నేను చెప్తానుగా. వీళ్ళిద్దరూ అక్కా చెల్లెళ్ళు. పెద్దావిడ పేరు శారదాదేవి, చిన్నావిడ పేరు రాధ. వీళ్ళు ఎదురుండి 9 నెంబర్లో దిగాల్సిన వాళ్ళు. పొరపాటున 6 నెంబర్ అంటే మీ ఇంట్లో దిగారు. పొరపాటు అయిపోయింది, క్షమించండి. ఇది 9ఏనండి. మేము బయట నంబర్ చూసి మరీ దిగాం. కాదమ్మా, ఇది 6. కావాలంటే వచ్చి చూడండి. పదండి. రండి, పదండి, రండి. ఈ ఇంటి నెంబరు 6, ఆ ఇంటి నెంబరు 9. అది మన ఇల్లు. మరి ఇందాక ఇది 9 లాగా కనిపించిందే, ఎందుకలా? ఎంత వెతికినా కిచెన్ లో సబ్బు దొరకలేదమ్మా. బామ్మగారు, సబ్బు అక్కడ కూడా దొరుకుతుంది. పదండి. మా లగేజ్. లగేజ్ నేను తీసుకొస్తాను కదమ్మా, పదండి. ఇంటి నంబర్ తెలియదు గాని ఎదుటోళ్ళని నిలదీయడం మాత్రం బాగా తెలుసు. అమ్మో బామ్మో, ఏమినోరు దీన్ని ఎవడు చేసుకుంటాడు గాని వాడు చచ్చాడే. ఏయ్, నేను చేసుకునేవాడు ఇంతవరకు పుట్టలేదు. ఇక మీద పుట్టినా నేను చేసుకోను. ఎలా చేసుకుంటావు? ఏజ్ గ్యాప్ కదా. ఏయ్,